వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్. ఉపాధ్యాయుల నియామక పత్రాల పంపిణీకి ఎమ్మెల్యేలను ఆహ్వానించిన మంత్రి లోకేష్. జోరుగా అమరావతి నిర్మాణ పనులు, మంత్రి నారాయణ. రెడ్ బుక్ తరహాలో డిజిటల్ బుక్ లాంచ్ చేసిన వైఎస్ జగన్. అమరావతిలో వెలగపూడిలో గురువారం జరిగే ఉపాధ్యాయుల నియామక పత్రాల పంపిణీకి ఎమ్మెల్యేలు రావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా ఆహ్వానించారు. డిఎస్సి నియామక పత్రాల పంపిణీపై అసెంబ్లీలో ప్రసంగించిన లోకేష్, వైసీపీ వాళ్ళు డిఎస్సి అడ్డుకోవడానికి 100కు పైగా కేసులు వేశారని, వాటిని అధిగమించి డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని వివరించారు. ఎమ్మెల్యేలు కూడా డిఎస్సి విజేతల సభకు వచ్చి ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎంపికైన ఉపాధ్యాయులను అభినందించాలని కోరారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకం మెగా డిఎస్సి అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. సో సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులతో మెగా డిఎస్సి మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యక్ష. ఇక్కడున్న గౌరవ సభ్యులందరి సహకారంతో 2025లో నోటిఫికేషన్ చేశాం, ఎగ్జామ్స్ నిర్వహించాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాం. రేపు ఉపాధ్యాయులందరికీ లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ మనం అందజేయబోతున్నాం అధ్యక్ష. ఇది చాలా గర్వకారణం. కూటమి ప్రభుత్వాన్ని తొలి విజయం ఇది. ఎందుకంటున్నానంటే ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే స్టే వచ్చేది, లేదంటే ఇబ్బంది పెట్టేవారు అధ్యక్ష. ఇప్పటికీ సుమారు వైకాపా నాయకులు 100 కేసులు వేశారు అధ్యక్ష. దీన్ని 100 కేసెస్ వేశారు డిఎస్సి పైన. 80% డిఎస్సి ఆపాలి, జరగకూడదు అపాయింట్మెంట్ అని వాళ్ళు కేసులు వేశారు అధ్యక్ష. కానీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఇచ్చాం కనుకనే ఎక్కడ ఒక్క స్టే కూడా రాలేదు. చాలా పారదర్శకంగా నడిపిస్తున్నాం అధ్యక్ష. అమరావతి నిర్మాణ పనుల్లో ప్రస్తుతం 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. అమరావతిలో సిఆర్డీఏ నుండి 21 పనులు, ఏడీసీ నుండి 64 పనులు జరుగుతున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్వీర్యం చేసి 3 ముక్కలాట ఆడిందని, దీంతో అడవిలా పెరిగిన అమరావతిలో చెట్లు తొలగించేందుకు 30 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. రాజధానిలో ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్జిల బంగ్లాలు, అధికారులు, ఉద్యోగుల నివాసాలు నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మార్చి 31 నాటికి 3,500 ప్లాట్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 2019కి ముందు పనులు చేసిన కొందరు కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంపై ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ప్రశ్నించారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి, గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు పరిశీలిస్తామన్నారు. బిల్డింగ్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల బిల్డింగ్స్, మినిస్టర్స్ బంగళాలు, జడ్జెస్ బంగళాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల యొక్క అపార్ట్మెంట్లు, గ్రూప్ డి ఆఫీసర్స్ యొక్క అపార్ట్మెంట్స్, అదేవిధంగా టైప్ 1, టైప్ 2 అపార్ట్మెంట్స్ టేకప్ చేసాం అధ్యక్ష. ఇవన్నీ కూడా 2014-19లో టేకప్ చేసాం. అప్పుడు కొంత వర్క్ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం రాజధాని విషయంలో 3 ముక్కలాటాడి ఎక్కడా రాజధాని అనేది లేకుండా చేసి మొత్తం నిర్మాణం చేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజధానిలో ఇందాక సభ్యులు చెప్పినట్టుగా అది ఒక అడవిలాగా తయారైతే ఆ చెట్లన్నీ కొట్టడానికి దాదాపు 30 కోట్లతో కాంట్రాక్ట్ పెట్టి అది మొత్తం క్లీన్ చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత గతంలో అయితే 5 సంవత్సరాల క్రితం అంటే ఈ ప్రభుత్వం వచ్చే ముందు కాంట్రాక్ట్లు వర్క్ చేస్తున్నారో వాళ్ళ కాంట్రాక్ట్స్ క్లోజ్ చేయలేదు అధ్యక్ష. అవన్నీ కూడా గత ప్రభుత్వం అట్నే ఉంచింది. వాళ్ళకి పేమెంట్లు ఇవ్వలేదు, క్లోజ్ చేయలేదు. అందువల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతూ యాక్చువల్గా వాళ్ళు మళ్ళీ కోర్టుకు బాగుండా వాళ్ళతో డిస్కస్ చేసాం అధ్యక్ష. కమిటీ వేసాం. కమిటీ వేసి వాళ్ళ సమస్యలన్నింటినీ డిస్కస్ చేయమని సీఈలతోనూ అధికారులు చేసాం. దాని మీద డిస్కస్ చేశారు. డిస్కస్ చేసిన తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ని అథారిటీలో పెట్టి, అథారిటీలోను క్యాబినెట్లో పెట్టి దాన్ని అప్రూవ్ చేసి యాక్చువల్గా కోర్టులకు ఇట్లా బాగుండా యాక్చువల్గా చేసాం అధ్యక్ష. తర్వాత మళ్ళా టెండర్లు, సేమ్ టెండర్స్ కంటిన్యూ చేయమంటే వాళ్ళు ఎస్ఎస్ఆర్ రేటుతో చేయలేము మేము, ఎందుకంటే దాదాపు 6 సంవత్సరాలు అయిపోయిందని
చెప్పడంతో మళ్ళా టెండర్లు పిలిచాం అధ్యక్ష. దాని ఐటమ్ రేట్లో టెండర్లు పిలిచి టెండర్లు ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా యాక్చువల్గా అథారిటీలో అప్రూవ్ చేసి క్యాబినెట్లో పెట్టి చేయటం జరిగింది అధ్యక్ష. అవన్నీ కూడా వాటి డీటెయిల్స్ యాక్చువల్గా షీట్లో ఇచ్చాం అధ్యక్ష. అయితే అనేక సమస్యలు యాక్చువల్గా ఈ ప్రభుత్వం రాగానే ఉన్నాయి అధ్యక్ష. ఒకటి టెక్నికల్ కమిటీ వేసాం. తర్వాత 5 ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్స్ గత ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. ప్రముఖ నటుడు మోహన్ లాల్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పాల్గే అవార్డును అందుకున్నారు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోహన్ లాల్కు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం అందజేశారు. అవార్డు ప్రదానం సందర్భంగా మోహన్ లాల్ పేరు పిలవగా అందరూ నిలబడి కరతాళ ధ్వనులతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. In films such as Bharatam, Vanaprastham, Drishyam and more, I request Honorable President to please come forward, ma'am, to deliver the award, and I invite on stage iconic actor Shri Mohan Lal. करतल ध्वनि के साथ स्वागत करें पद्मश्री पद्म भूषण से सम्मानित हर दिल अजीज विलक्षण अभिनय प्रतिभा के धनी श्री मोहन लाल जी का। ये सम्मान श्री मोहन लाल जी को उनके शानदार योगदान, अद्भुत अभिनय और कला के लिए दिया जा रहा है, जिन्होंने सिनेमा को नया रूप दिया, कई कलाकारों को प्रेरित किया और खुद को एक महान कलाकार के रूप में साबित किया। Shri Mohan Lal being recognized for his monumental contributions, unparalleled versatility, artistry that have profoundly shaped narrative cinema, inspired generations of artists, cemented his legacy as a cultural phenomena and a great master of his craft. श्री मोहन लाल जी को दादा साहेब फाल्के लाइफ टाइम अचीवमेंट पुरस्कार की ढेरों बधाई। Thank you, Honorable President and distinguished guests. Many congratulations, Shri Mohan Lal. డిజిటల్ బుక్ పేరుతో ప్రత్యేక పోర్టల్ ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అన్యాయం జరిగినా అప్లోడ్ చేయండి అని పిలుపునిచ్చారు. డిజిటల్ బుక్ పేరుతో పోర్టల్ లాంచ్ చేశారు జగన్. అన్యాయం మరియు రాజకీయ బాధితులను ఎదుర్కొంటా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు నాయకులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక పోర్టల్ తెస్తామంటూ గత కొంతకాలంగా చెబుతూ వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పార్టీ అధికారిక వేదికపై ఒక అద్భుతమైన డిజిటల్ బుక్ ప్రారంభించారు. ఇది ఆన్లైన్ లో అందుబాటులో ఉంది. దీని ద్వారా ఎవరైనా తాము ఎదుర్కొన్న అన్యాయానికి సంబంధించిన వివరాలను నేరుగా అప్లోడ్ చేయవచ్చు. ప్రతి సంఘటనను శాశ్వత డిజిటల్ డైరీలో నమోదు చేసి భద్రపరుస్తారు. వెబ్సైట్ తో పాటు IVRF కాల్ సౌకర్యం ఏర్పాటు చేసింది వైసీపీ. దీని ద్వారా కార్మికులు మరియు బాధితులు ఫోన్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. హైదరాబాద్ శివార్ శంషాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపాలిటీలో బీజేపీ సీనియర్ నాయకుడిగా ఉన్న కొలను ప్రదీప్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్లో పట్లోల కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరోగ్య సంక్షోభాన్ని అరికట్టడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతుందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జై నాగేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరిగిందని, ఎన్టీఆర్ వైద్య సేవలే గాని గుండెకి భరోసా
సీఎంఆర్ఎఫ్ లో ఎన్నో రకాలుగా ఆరోగ్య సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అరికడుతుందనేది వాస్తవం. ఇందులో ఎలాంటి సందేహం లేదని, ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో మెరుగైన వైద్య సదుపాయాలను కూటమి ప్రభుత్వం మెరుగుపరిచే విధంగా చర్యలు వేగవంతం అయ్యే దిశలో ప్రధాన వైద్య నిపుణులు అవసరమని, ఇందుకు మెరుగైన వైద్యంలో భాగంగా మరింత అభివృద్ధి జరగాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జై నాగేశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష, ఈరోజు 3 సూచనలు విజ్ఞప్తులు ఈ యొక్క చర్చలో ఏదైతే మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో సిహెచ్సి ఏదైతే ఉందో గతంలో ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి ఆశీస్సులతోటి 100 బెడ్ హాస్పిటల్గా చేయడం జరిగింది అధ్యక్ష. ఒక ఏదైతే క్రిటికల్ కేర్ సెంటర్తో పాటు ఎక్విప్మెంట్, అదేవిధంగా ఓపీ రూమ్ కూడా మిస్ అయినటువంటి పరిస్థితుల్లో గతంలో ఈ యొక్క అంశం మీద మాట్లాడితే మంత్రి గారి వల్ల వెంటనే ఆ ఓపీ రూమ్ రావడం, మళ్ళీ అక్కడ సిహెచ్సి ప్రారంభించడం కూడా జరిగింది అధ్యక్ష. అదే రకంగా ఇక్కడ చూస్తే ఈరోజు మా పశ్చిమ ప్రాంతంలో అధ్యక్ష బనవాసి అనే ప్రాంతంలో దాదాపుగా 1000 ఎకరాల భూమి ఉంది అధ్యక్ష. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నిమ్స్ ఏదైతే ఉందో తెలంగాణలో ఉండిపోవడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో పశ్చిమ ప్రాంతంలో వైద్యానికి సంబంధించినట్టుకు ఆ నిమ్స్ని ఎకో సిస్టమ్ ద్వారా డెవలప్ చేసి ఇక్కడ నిమ్స్ మన ప్రాంతంలో పెట్టగలిగేటట్టు ఉంటే ఇటు కేంద్ర ప్రభుత్వం అదే రకంగా సిఎస్ఆర్ ఫండ్స్తో పాటు ఈసారి అక్కడ ఏ నిమ్స్ అయితే అడుగుతున్నామో నారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరు మీద ఆ యొక్క నిమ్స్ని ఇక్కడ తెచ్చే విధంగా ముందుకు పోవాలని మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన బీజేపీ శ్రేణులు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, రైతుల కోసం, సన్న చిన్నకారు ప్రజల కోసం జీఎస్టీ స్లాబ్ తగ్గించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని రావులపాలెంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కొవ్వూరి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మహిళా మోర్చా జిల్లా మాజీ అధ్యక్షురాలు నందం శ్రీలక్ష్మి నివాసం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పార్టీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశాభివృద్ధిని, పేద మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ స్లాబ్లను తగ్గించుకొని జీఎస్టీ నూతన సంస్కరణలతో నిత్యావసర సరుకుల జీఎస్టీ రేట్లను తగ్గించి దేశంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుస్తూ తీసుకొచ్చిన జీఎస్టీ దసరా ఉత్సవాల నాడు అమల్లోకి రావడంతో ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయాలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ కార్యదర్శి గోనెమడతల కనకరాజు, బీజేపీ కొత్తపేట అసెంబ్లీ కో కన్వీనర్ గండ్రోతు వీర గోవిందరావు, మండల ప్రధాన కార్యదర్శి మంచిగంటి కృష్ణ, వీరనాల రమణబాబు, పి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై హో భారత్, జై జై భారత్. ఈరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా చాలా రోజుల నుంచి చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి ప్రవేశపెట్టినటువంటి జీఎస్టీ తగ్గుదల పేదవాడికి ఎటువంటి ఉపయోగకరమైన తగ్గించారో అందరికీ తెలుసు. ఈ సందర్భంగా పేదవారికి జీఎస్టీ అన్ని విధాల ఎలా సహకరిస్తుంది, ఏ విధమైన ఉపయోగాలు ఉంటాయి అని ప్రజలు తెలియజేయడం కోసం ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందులో భాగంగా పాల్గొన్న బీజేపీ సభ్యులందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో కొండగూడెం ఆనుకొని ఉన్న నాయకులగూడెం కులస్తులు ఆందోళన 3వ రోజు కొనసాగుతోంది. ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం వద్ద మంట వార్పుతో తమ ఆందోళన సాగిస్తున్నారు. ఈ నాయకులు కులస్తులను ఎస్టీలుగా పరిగణలోకి తీసుకొని సర్టిఫికెట్లు ఇవ్వాలని వంట వార్పుతో కొమరం భీం నాయక్ కులస్తుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. 2014లో ఈ నాయకులు కులస్తులకు 23 మందికి ఎస్టీ సర్టిఫికెట్లు ఇచ్చారు. 2013 అప్పటి ఓటర్ల జాబితాలో ఈ కులస్తులను ఎస్టీలుగా పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ కులస్తులకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అధికారులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని మాజీ జెడ్పీటీసీ గంట సుధీర్ తెలిపారు. ఈ నాయకుల గూడెంలో నాయకుల కులానికి చెందిన 89 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరూ ప్రభుత్వ పథకాలు పొందలేక చాలా నష్టపోతున్నారు. మా కులస్తులను ఎస్టీలుగా గుర్తించి మాకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇప్పించవలసిందిగా విద్యార్థినులు తెలిపారు. ఈ సమస్యని మీడియా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి మాకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇప్పించవలసిందిగా విద్యార్థులు తెలిపారు. ఇప్పుడు ఎవరు కొనాలి చేసుకో. నా పేరు మహిమా జ్యోతి. కామవరపుకోట మండలం నాయకులపేట గ్రామంలో మా గ్రామం మాది. నేను ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాను. నాకు 8,000కి 870 వచ్చినాయి. అలాగే బీఎస్సీ నర్సింగ్ ఎంట్రన్స్ రాశాను. అన్నిట్లో 2,900 ర్యాంక్ వచ్చింది. 55% వచ్చింది. అయితే నేను రిజిస్ట్రేషన్ చేయించుకుందామని వెళ్తే అన్ని సర్టిఫికేట్స్ అప్లై చేశాను. క్యాస్ట్ పూర్వంది ఉంటే పెట్టాను. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోలేదు. రీఅప్లోడ్ చేయమని బ్యాక్ వచ్చేసి రిజర్వ్ చేసేసారు. అయితే ఇప్పుడు అది చేయడానికి మళ్ళీ వేరే బయట చదువుకోవాలంటే 2 లక్షలు 3 లక్షలు అవుతుంది అంటున్నారు సంవత్సరానికి. ఇద్దరు ఫోన్ ఖర్చు తీసుకుంటే 10 లక్షల దాకా అవుతుంది. మా అమ్మ నాన్న కూలి పని చేసుకుంటూ చదివించారు నన్ను. మాకు అంత స్తోమత లేదు. ఇంకా కాబట్టి మీరు దయచేసి నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. మాకు తగు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. కామవరపుకోట నాయకులపేట గ్రామం మాది. నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుకుంటున్నాను. మాకు నాయకుల ఎస్టీ కుల సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. మాకు నాయకుల ఎస్టీ కుల సర్టిఫికేట్ ఇవ్వనందున నా చదువు ఆగిపోయింది. నేను ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను. మాకు నాయకుల ఎస్టీ కుల సర్టిఫికేట్ ఇప్పించి నాకు చదువుకోవడానికి అవకాశం కల్పించవలసిందిగా సీఎం చంద్రబాబు గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరుచున్నాము. మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మా గ్రామంలో 89 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడు నాయకుల ఎస్టీ కుల సర్టిఫికేట్ ఇవ్వకపోతే వాళ్ళందరి భవిష్యత్తు, నా భవిష్యత్తు పాడైపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు వీరందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు నాయకుల ఎస్టీ కుల సర్టిఫికేట్ ఇప్పించవలసిందిగా కోరుచున్నాను. మరి వీళ్ళకి అనాదిగా చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇందాక రాజుగారు అన్నట్లుగా ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంది. మీరు ఇందాక వేసిన ప్రశ్నకి సమాధానంగా 2014లో ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సీఎం అయ్యి ఫస్ట్ మీటింగ్ కామరకోటలోనే పెట్టారు. ఆనాడు ఈ ఫైల్ తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు కాటమనేని భాస్కర్ గారికి ఆ ఫైల్ని ఆయన రికమెండ్ చేస్తే ఆయన దగ్గరికి తిరగటం, అప్పటి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారి ద్వారా విపరీతమైన ఫైట్, మామూలుగా కాకుండా రెగ్యులర్గా మేము వెళ్ళామంటే ఇదే పని మీద నాయకులు పెద్దలందరినీ తీసుకుని మేము వెళ్తాం. అప్పుడు చివరికి 2019లో ఒక 23కి సర్టిఫికేట్లు ఇష్యూ జరిగింది. ఇక్కడ ఏంటంటే జరిగేది వ్యత్యాసం చాలా జరుగుతుంది. ఏంటంటే ఎవరైతే 23కి ఇచ్చారో వాళ్ళ తల్లిదండ్రులు ఆల్రెడీ తల్లి కానీ తండ్రులు కానీ అదే సర్టిఫికేట్ మీద ఉద్యోగాలు చేస్తున్నారు. మరి కొన్నాళ్ళు ఆపుతారు, కొన్నాళ్ళు 2 పిల్లలు ఉంటే ఓ పిల్లవాడికి ఇస్తున్నారు, ఓ పిల్లకి ఇవ్వరు. ఈ వివక్ష ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఆనాడు మరి నక్కా ఆనందబాబు గారి దగ్గరికి తీసుకెళ్ళటం, మరి విపరీతంగా మనం ఒత్తిడి చేసిన దాని మీద ఆ సర్టిఫికేట్లన్నీ వచ్చినాయి. మరి ఇదే గ్రామంలో 2013లో మరి నాయకుల కింద వీళ్ళని ట్రీట్ చేసి ఓటర్ లిస్టులో మార్చి ఇది ఎస్టీ రిజర్వ్డ్ పంచాయతీ కింద చేసి వేరే ఎక్కడో ఒక ఎస్టీని తీసుకుని ఇక్కడ ఆయన్ని నిలపడం జరిగింది. మరి ఆ రోజు ఓటర్ లిస్టులో వీళ్ళని ఎస్టీల కింద ఎందుకు పెట్టారు?
అంటే అవసరమైనప్పుడు మరి అధికారులు ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు. మరి ఆనాడు ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు 23కి ఇచ్చారు. మరి ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఆ భయం, ఎందుకు ఇవ్వట్లేదు? మరి దీని మీద మేము ఎంతగానే వెళ్తాము. మరి మీరు అడిగిన దానికి సమాధానంగా లోకేష్ బాబు గారు 4-5 గంటలకు ఇంటర్వ్యూ ఇస్తారు తెల్లవారుజామున. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ క్యూలో నుంచి ఈ నాయకులు తీసుకుని లోకేష్ బాబు గారి దగ్గర తీసుకెళ్లి ఈ విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయన కూడా చెన్నారావుపేట బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ మండల పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, నాయకులకు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మార్పులో భాగంగా నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా దొంతి మాధవరెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి అధోగతి పాలైంది. ఆపోజిట్ లైటింగ్ मीटिंग है फोन पर फोन नहीं पड़ा आता है सीआरएफ की मीटिंग चला है ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.